హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు తీసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ రెండింటిని డ్రై రోస్ట్ చేయాలి. ఈ రెండు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక పావు కప్పు దాకా పిస్తా పప్పులు వేయాలి. ఇవన్నీ ఇంకొంచెం రోస్ట్ అయ్యాక ఇందులో గుమ్మడి గింజలు అండ్ వాటర్ మిలాన్ సీడ్స్ ఈ రెండు వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. ఈ గుమ్మడి గింజలు అండ్ వాటర్ మిలాన్ సీడ్స్ ఫాస్ట్గా రోస్ట్ అవుతాయి కాబట్టి లాస్ట్లో వేయాలి. వీటన్నిటిని స్లో ఫ్లేమ్లో అంటే స్విమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి 2 కప్స్ దాకా డేట్స్ తీసుకోవాలి. ఈ డేట్స్లో ఉన్న గింజలు మొత్తం తీసి రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఓన్లీ బాదం పప్పు అండ్ జీడిపప్పునే కట్ చేయాలి, మిగతా సీడ్స్ని అవసరం లేదు. మిగిలిన సీడ్స్ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసి లైట్గా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో డేట్స్ ఉన్నాయి కదా అంటే ఖర్జూరాలు, వీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం గీ వేసి మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న డేట్స్ మిశ్రమాన్ని ఇందులో వేసి కొద్దిసేపు కదుపుతూ అటు ఇటు ఫ్రై చేయాలి. ఈ డేట్స్ పేస్ట్ని తీసుకెళ్ళి ఈ డ్రై ఫ్రూట్స్లో వేసి ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి లడ్డూలా చుట్టుకుంటూ ఉండాలి. మొత్తం ఒకసారి కాకుండా కొంచెం కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ని వేస్తూ మిక్స్ చేయాలి. ఈ విధంగా మొత్తం లడ్డూలన్నింటినీ చుట్టుకోవాలి. ఒకవేళ డేట్స్ అనేవి సరిపోకపోతే మళ్ళీ కొన్ని డేట్స్ గింజలు తీసి మిక్సీ పట్టి కొంచెం ఫ్రై చేసి లడ్డూలా మళ్ళీ చుట్టుకోవచ్చు. ఒకవేళ మిగిలిన పౌడర్ని జ్యూసెస్ పైన చల్లుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.